Hello students, JEE Mains Physics lo previous year question from motion in straight line topic. Two trains, one traveling at 54 km per hour and other at 72 km per hour are headed towards one another. సో రెండు కూడా ఎదురుగా వస్తున్నాయి. ఒకే ట్రాక్లో రెండు రైళ్ళు వస్తున్నాయంటమ్మా. ఒకదానికి ఎదురుగా ఒకటి వస్తుంది. వెన్ దే ఆర్ హాఫ్ కిలోమీటర్ మార్ట్. సో 500 మీటర్లు అనుకుందాం. 500 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు బోత్ ద డ్రైవర్ సైమిల్టేనియస్లీ సీ అదర్ టర్న్ అండ్ అప్లై దేర్ బ్రేక్స్. ఇద్దరు డ్రైవర్లు ఏం చేశారంటే బ్రేక్స్ వేసేసారు. అంటే రెండు ట్రైన్లు, ట్రైన్ 1, ట్రైన్ 2 రెండు కూడా ఎదురెదురుగా వస్తున్నాయి. ఇద్దరు డ్రైవర్లు ఎప్పుడు చూసారు? వాటి మధ్య 500 మీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పుడు చూశారు. ఇద్దరు బ్రేక్ వేశారు. బ్రేక్ వేసినప్పుడు యాక్సలరేషన్ ఎంత అంటే A = 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటమ్మా, రెండు ట్రైన్ల యాక్సలరేషన్. సో రెండు ట్రైన్ల మధ్య కొలిజన్ జరుగుతుందా లేదా అని అడుగుతున్నాడు. అలా తెలుసుకోవాలంటే ముందు ఆ రెండు ట్రైన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మొదటి ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S1, రెండో ట్రైన్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ S2 అనుకుందాము. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ V1 = మనకి ఎంత ఇచ్చాడు? 54 km/h. దీన్ని మీటర్లోకి మార్చుకుందాము. 54 ఇంటూ మీటర్లోకి మార్చుకోవాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 18 3 సార్లు పోతుంది. సో 15 మీటర్ పర్ సెకండ్ అవుతుంది V1. సో నాకు ఇప్పుడు S1 కావాలి. S1 = మనకు తెలుసు V1² / 2a. V² = 2as కదా ఆ ఫార్ములా ద్వారా. V1² అంటే మనకి ఎంత అవుతుంది? 15 × 15 బై 2 ఇంటూ యాక్సలరేషన్ 1 ఇచ్చాడమ్మా. సో 225/2 అంటే 102.5 మీటర్స్ అవుతుంది. సిమిలర్గా వెలాసిటీ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత? 72 km/h ఇచ్చాడు. 72 ఇంటూ 5/18 చేయండి. 18 ఇందులో 4 టైమ్స్ పోతుంది. 20 మీటర్ పర్ సెకండ్ అవుతుందమ్మా. సో ఇప్పుడు S2 ఫైండ్ అవుట్ చేయండి. S2 = ఏమవుతుంది? V2² / 2a అంటే 20 ఇంటూ 20/2 ఇంటూ 1 అమ్మ. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 200 మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు నాకు S = S1 + S2 అంటే రెండు ట్రైన్ల మధ్య ఎంత దూరం అవుతుంది? 200 + 112.2 అంటే 312.5 మీటర్లు అవుతుంది. యాక్చువల్గా రెండు ట్రైన్లు ఎంత దూరంలో ఉన్నాయి? 500 మీటర్స్లో ఉన్నాయి. సో దిస్ 500 ఈజ్ గ్రేటర్ దెన్ 312.5 కాబట్టి దెర్ ఈజ్ నో కొలిజన్. అంటే రెండు ట్రైన్లు ఒకదానితో ఒకటి గుద్దుకో. ఒకవేళ ఇన్ కేస్ ఇట్ ఈజ్ అబోవ్ 500 రెండు ట్రైన్స్ మధ్య కొలిజన్ జరుగుతుంది. సో నాకు బిలో 500 వచ్చింది కాబట్టి రెండు ట్రైన్ మధ్య దూరము కాబట్టి ఇక్కడ ఎటువంటి కొలిజన్ అయితే జరగదు. కింద వీడియో సింబల్ క్లిక్ చేయండి, మీకు లాంగ్ వీడియో ఉంటుంది. కంటెంట్ యాక్సెస్ చేసి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.